మార్నింగ్ టు ఎవరిబడి. నా పేరు ఎల్ రఘునాథ్ రెడ్డి, రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో సెక్రటరీ ఆఫ్ వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రకారము రాష్ట్ర క్యాబినెట్ 31వ తేదీ ఉంటుందని నేను చెప్పడం జరిగినది. ఆ ప్రకారము మన డిప్యూటీ సీఎం అయినటువంటి అంజాద్ బాషా కలిసేదానికి 2-3 రోజులు ఫుల్ ట్రై చేసినాను. అయితే ప్రతిరోజు ఆయన గడప గడపకు ప్రోగ్రాం ఉంది కాబట్టి నాకు అందుబాటులో లేడు. కాబట్టి నిన్న 28వ తేదీ నాకు అపాయింట్మెంట్ దొరికినది. పొద్దున్నే 8:45కు పోవడం జరిగింది. ఆయన బిజీలో ఉండి 10:45కు వచ్చిన 2 గంటల సేపు ఆయన ఆఫీస్లోనే వేచి ఉన్నాను. మరలా తర్వాత సార్ 10:45కు వచ్చిన తర్వాత నేను రిప్రజెంటేషన్ తీసుకుని పోతే నాకు ముందుగా ఆయన తెలుసు కాబట్టి ఏమయ్య రెడ్డి గారు అని అన్నాడు. అంటే సార్ ఇది ఇంతకుముందు నవంబర్ 9-10 మీరు ముఖ్యమంత్రి దగ్గర డిస్కషన్ చేసినారు ఇడుపులపైలో జీవన భృతి గురించి మేము అంతా అడిగినాము. దాని గురించి మీరు ధనంజయ రెడ్డికి దానికి సజెషన్ చేసినాడు. కాబట్టి ఇంతవరకు కూడా ధనంజయ రెడ్డి నుంచి ఎటువంటి కూడా లేదు. మా వాళ్ళు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి 31వ తేదీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మీరు డెఫినెట్గా మీరు జగన్మోహన్ దృష్టికి తీసుకుని పోయి శాంక్షన్ చేయించే బాధ్యత మీది. అందులో మీరు కానీ మేము డబ్బులు ఎక్కువ దానికి ఆయన వచ్చి మీకు ఎన్ని వేలు మీరు అడుగుతున్నారు అని నన్ను క్వశ్చన్ చేయడం జరిగిందన్నమాట. సార్ 5,000 అడిగినా సార్, ఇంత ఉంది 8,000 ఉన్నది కాబట్టి 5,000తోనే మనం సంతృప్తి పెట్టుకున్నాము. మీరైనా 5,000 శాంక్షన్ చేస్తే కదా ఇప్పుడు మా రిటైర్డ్ వాళ్ళకు మద్దతుగా రన్నింగ్లో ఉండే వర్కర్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు పనిచేసే వర్కర్స్ కూడా మాకు సంఘీభావం తెలుపుతారు. అప్పుడు మా సంఖ్య 60,000 మంది అవుతారు. మనిషికి 10 ఓట్లు వేసారండి. స్టేట్ వైడ్ 6 లక్షల ఓట్లు అవుతుంది. అయితే ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 175 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కసారి ఒక డిపో ఉంది. ప్రతి ఒక్కసారిగా 1000 మంది తక్కువ లేకుండా ఉంటారు. అయితే కడపకు మీకు సంబంధించినంత వరకు 1,500 మంది దాని ఉన్నారు. మంచికి 10 ఓట్లు 15,000 ఓట్లు మీకు మీ హ్యాండ్ ఓవర్లో మీరు చేస్తాము. మీరు ఆ పని చేసేయండి. మా వర్కర్స్ కూడా బాగా సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరు రేపు 31వ తేదీ ముఖ్యమంత్రితో మాట్లాడండి. ఆ ధనంజయ రెడ్డితో సంబంధం లేదు. ఆ ధనంజయ రెడ్డి చెప్పినా కానీ ఆయన చేసే రకం కాదు. కాబట్టి ధనంజయ రెడ్డి లాగానే మీరే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ జీవన భృతి ఒక 5,000 ఇస్తామయ్యా, వాళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి అని చెప్పడం జరిగింది. దాని కూడా నేను సానుకూలంగా ఆయన చేసి నేను చెప్తాను ఈ విధంగా అన్నాడు. దాని గురించి వచ్చి మళ్ళీ వేరే ఆయన కార్పొరేటర్ నుంచి ఉన్నాడు పాక సురేష్ అని మళ్ళీ పొద్దున్న ఫోన్ చేసి ఆయనకు మన ఉప ముఖ్యమంత్రి మంచి క్లోజ్ అనమాట. సార్ మీరు వైసీపీ మీరు కార్పొరేటర్లు కదా, మీరు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఆర్టీసీ వాళ్ళని దూరం చేసుకుంటే పార్టీకే చాలా నష్టం మీరు. కాబట్టి మీరు కన్నా మాకు 5,000 కనిస్తే మా శక్తితో కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉండి మేము చేస్తాము. మీరు కూడా ఆయనతో డిప్యూటీ సీఎంతో మాట్లాడి మీరు అయ్యేట్టుగా మీరు చూసే బాధ్యత మీదంటే ఓకే డెఫినెట్గా నేను చూస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పేపర్లో కూడా ఈనాడు కూడా బ్రహ్మాండంగా ప్రచురించినారు. అయితే అయ్యా అందరూ 30-35 ఏళ్ళలో పనిచేసి అందరూ 1000 నుండి 1,200 జీవితం వస్తుంది. వాళ్ళకు చాలా భయంకరంగా ఉంది. 5,000 రూపాయలు మంచి 4-5 ఏళ్ళ నుండి వాళ్ళు పోరాటం చేస్తుంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు స్పందించలేదు అని ఆ విధంగా చెప్పేసి నా పేరు వేరే ఆయన పేరు కూడా వేసేసి రఘునాథరెడ్డి కూడా 34 ఏళ్ళు పనిచేసి ఆర్టీసీ సూపరింటెండెంట్గా రిటైర్మెంట్ అయినా కానీ ఆయనకు 2,017 రూపాయలు వస్తుంది. ఇంకొక ఆయన ఆర్టీగా పనిచేసి ఆయన 35 ఏళ్ళు పనిచేసి ఆయనకు 1,200 చిల్లర 2,130 వస్తుంది ఆయనకు. ఈ విధంగా బతుకుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంత కనికరించాలి. వేరే స్టేట్లో గవర్నమెంట్స్ కూడా ఇస్తాను. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ కొన్ని స్టేట్స్లో కూడా జీవనభృతి ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఊరే ఇవ్వడం లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆదుకొని ఇస్తుంది అన్నమాట. ఉప ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి విషయం కూడా మొత్తం అంతా ఫోటోలు పేపర్ వేసిన అందరికీ కూడా ఈయనకు మేయర్ సురేష్ బాబు సార్కు, మన ఆర్టీసీ చైర్మన్కు మల్లికార్జున రెడ్డి సార్కు, ఈయన అంజాద్ బాషా సార్ కూడా నేను మెసేజ్ ఇచ్చాను. అయ్యా 31వ తేదీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా మర్చిపోకుండా ముఖ్యమంత్రితో డిస్కషన్ చేసి మీరు కన్నా 5,000 రూపాయలు కానీ మాకు చేస్తే మేము కూడా సంతోషంగా ఉండి అందరూ కూడా వర్కర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం చాలా అన్హ్యాపీతో ఉన్నారు. ఏమిది జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తున్నాడు, మాకు మాత్రం 5,000 రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదు. అందులో ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా చాలామంది వర్కర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు వస్తుంది.
వాళ్ళు కూడా అధిక పెన్షన్ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి చాలామంది వర్కర్స్ కూడా డ్రైవర్ కూడా ప్రైవేట్ కాలేజీలో బస్సులకు పోతున్నారు. కొంతమంది గేట్ మీద వాచ్మెన్గా పనిచేస్తున్నారు, కొంతమంది గుడ్డరంగంలో పనిచేస్తున్నారు, కొంతమంది చాలా ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ విధంగా అన్నీ చెప్పడం జరిగింది. ఆయనకు ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు ఆ డిస్కషన్ అంతా ముఖ్యమంత్రి దృష్టికి పోయింది. ఆయన ధనంజయ రెడ్డి చెప్పినాడు. అయితే ధనంజయ రెడ్డి ఇంతవరకు కూడా అడగలేదు. ఆయన ఎండీకి మాట్లాడేసి మాకు నోట్ తయారు చేసి పెట్టమని చెప్పి సీఎం అన్నాడు. సీఎం అడిగితే ఆయన ధనంజయ రెడ్డి ఉరువే పలకలేదు. కాబట్టి ఆయన ధనంజయ ఈరోజు నిన్న మన అంజాద్ భాషతో కూడా అదే చెప్పినాడు ఉప ముఖ్యమంత్రితో. సార్ ఈ వారికి చెప్పిన ధనంజయ రెడ్డి కూడా పలకడం లేదు, మీరు ఆయనకు సంబంధం లేకుండా రేపు క్యాబినెట్లో మాత్రము జగన్మోహన్ రెడ్డి దృష్టి అందులో ఒకరోజు ముందుగానే పోతాడు కాబట్టి 35 పోతాడు. మీరు మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డితో మీరు శాంక్షన్ చేపిస్తే మేము బ్రహ్మాండంగా మేమంతా నీకు పట్టం కట్టి వైఎస్ఆర్ అధికారం వచ్చేదానికి కూడా మేము శాయశక్తుల ప్రతి ఒక్క వర్కర్ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మీరు తాస్కారం చేయకుండా ఆయన దృష్టికి తీసుకుపోతే కనుక మీకు కూడా పార్టీకి మేలు ఉంటుంది, మీకు కూడా భవిష్యత్తులో ఉంటుంది. అందులో మేమేమి 10,000, 50,000, 70,000 అడగలేదు, 5,000 రూపాయలు అడుగుతున్నాం. అందరూ 70 ఏళ్ళు పైనోళ్ళు ఉండేది, ఏమి కూడా పని చేయలేము. ఎన్నేళ్ళు పోతే ఒక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఇప్పుడు 3 కోట్లు బడ్జెట్ అయ్యేది. 6,000 మంది ఉన్నారు. 2014 ముందు రిటైర్మెంట్ 6,000 మంది 5,000 ప్రకారం ఇస్తే 3 కోట్లు అవుతుంది. 1 కోటి అటో ఇటో ఒక ఉండే కొద్దీ 4-5 ఏళ్ళు ఉండే కొద్దీ జీరో బడ్జెట్కి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎలక్షన్లుగా చాలా క్రిటికల్గా ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పినాను, సార్ మీరు కన్నా డెఫినెట్గా చేస్తే మీకు కడపలో మీరుకే టికెట్ ఇచ్చేది 15,000 ఓట్లు మీకు చేసి గెలిపిస్తాం. కాబట్టి మీరే మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మీరు డెఫినెట్గా చెప్పాలి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఓకే చెప్తాను అనే విధంగా అన్నాడు. వేరే కార్పొరేటర్లతో కూడా ఆయనకు రికమెండేషన్ పెట్టేసి వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పినాను. కార్పొరేటర్లు కూడా ఓకే మేము మాట్లాడతాములే సార్ డిప్యూటీ సీఎంతో కూడా మాకు కూడా బాధ్యత ఉంది కదా, మేము మా ఓట్లు కావాలి కదా, మీరు అంతగా చెప్పినట్టు చెప్పుకునేటుంటాము చెప్తామనే విధంగా కార్పొరేటర్లు కూడా అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వీడియో మూలంగానే తయారు చెప్పడం అంటే మన మేయర్ అయినటువంటి సురేష్ బాబు సార్ అయితేనేమి, ఆర్టీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి అయితేనేమి, డిప్యూటీ సీఎం అంజాద్ భాష అయితేనేమి, వీళ్ళు ముగ్గురు కూడా డిస్కషన్ చేసేసుకుని మరలా అవుతుంది సీఎం దృష్టికి తీసుకొని పోయి రేపు శాంక్షన్గా చేస్తే ఆయనకు బ్రహ్మాండంగా మేము తర్వాత పాలాభిషేకం చేసి బ్రహ్మాండంగా గ్రాండ్గా చేసి చేసే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఆర్టీసీ వాళ్ళను మీరు దూరం చేసుకోవద్దని నేను మనవి చేసుకున్నాను. నేను ఆర్టీసీ వైఎస్ఆర్ సెక్రటరీ కాబట్టి అది నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను. కాబట్టి డెఫినెట్గా చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.